అగ్నివీరుడా నీకు వందనం, నీ త్యాగం మేం ఎప్పుడూ మర్చిపోం. ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం చెందాడు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయకుకు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక ఉండేది. ఈ ఇష్టంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితాండా. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయ్. మురళీకి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మురళీ నాయక్ 2022 డిసెంబర్లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు. తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేశారు. 2.5 ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని తమ కొడుకు ఇంటికి వస్తాడని ఆ తల్లి కలలు ఆవిరైపోయాయి. ఒక్కసారిగా మురళి వీరమరణం చెందారని తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఒక్కసారిగా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి తల్లిదండ్రులు తమ ఏకైక కుమారుడిని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమై పనుల కోసం ముంబైకి వెళ్లారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా తల్లి ఇళ్లల్లో పనులు చేస్తున్నారు. మురళిని నాగినాయని చెరువు తాండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. మురళి 10వ తరగతి వరకు సోమం దేపల్లిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ దంపతులు తాండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోదిస్తున్నారు. గారాభంగా పెంచుకుంటున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తాండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణ వార్తతో ఇక తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితాండాకు వెళ్లి మురళీ నాయక్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్, లోకేష్ ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా మురళీ కుటుంబానికి 5 ఎకరాలు, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ తెలిపారు. 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.